నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. వేమూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నక్కా ఆనందబాబు పలువురు నేతలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధికి తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నర్సరావుపేట పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలని జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవితో కలిసి ఎన్నికల్లో విజయాన్ని కాంక్షిస్తూ సైకిల్ గుర్తుతో కూడిన జ్ఞాపికను అందజేశారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, 48వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు చెరుకుపల్లి నాగరాజు, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్, గుంటూరు పశ్చిమ వాణిజ్య విభాగం అధ్యక్షులు తల్లం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సమస్యలపై ఆరా తీశారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని అభ్యర్థించారు. రేపటి రోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ మాట ఇస్తున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూసే విధంగా లబ్ధిదారుల విషయంలో ఎంపిక చేసినప్పుడు ఎవరిని కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళనే భావన కాకుండా పేదరికంలో పాపం కష్టపడుతున్న వ్యక్తులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళకి పాపం ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు పెన్షన్ వచ్చే విధంగా మనం సహాయపడాలి. సంక్షేమం అంటే బటన్ నొక్కడమే కాదు, ప్రతి ఇంటికి ఆ సంక్షేమం చేరే విధంగా నిజాయితీగా పరిపాలించాలనే భావన వీళ్ళందరూ కూడా వ్యక్తపరిచారు. అదేవిధంగా పెదరావూరులో సైడ్ కాలువల గురించి చాలామంది ప్రస్తావించారు. 100% రేపటి రోజున సైడ్ కాలువ ఏర్పాటు చేసే విధంగా తప్పకుండా నిధులు తీసుకొచ్చి పల్లెలో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా మన పెదరావూరులో ఆ సైడ్ కాలువలు ఏర్పాటు చేసి డ్రైనేజ్ ఎక్కడ కూడా సమస్య లేకుండా చేద్దాం. ఇంకో ముఖ్యమైన విషయం బరియల్ గ్రౌండ్స్ గురించి ప్రస్తావించారు యువత నా దగ్గర. తప్పకుండా మీ అందరం కూడా ఈరోజు కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కొన్ని భూమి సేకరణ చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా బరియల్ గ్రౌండ్స్ విషయంలో మాత్రం తప్పకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా భూసేకరణ చేసి ఇక్కడ బరియల్ గ్రౌండ్స్ నిర్మాణం కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, హోలీ పండుగ సందర్భంగా సాంస్కృతిక సంగీత కార్యక్రమం అమరావతి రోడ్డులోని అన్నదాన సత్రంలో జరిగింది. భారతీ సాంస్కృతిక సంగీత కళావేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పావంకాల్జీ విభాగంలో పీహెచ్డీ సాధించిన కాపునాడు ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు కుమారుడు ఎర్రగోపు అనిల్ కుమార్ కు సన్మానం చేశారు. ఎర్రగోపు అనిల్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పావంకాల్జీ విభాగంలో పీహెచ్డీ సాధించడం అభినందనీయమన్నారు. సొంత గడ్డపై సేవలందించాలనే ఉద్దేశంతో నగరంలోని సిమ్స్ ఇన్స్టిట్యూట్ లో ప్రొఫెసర్ గా పనిచేయడం గర్వించదగిన విషయమన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆనంద సినీ సంగీత విభావరి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో బీజేపీ నాయకులు చందు సాంబశివరావు, టీడీపీ నాయకులు డేగల ప్రభాకర్, మిరియాల ప్రసాదరావు, మిరియాల గోపి తదితరులు పాల్గొన్నారు.
సిమ్స్ ఇన్స్టిట్యూషన్స్లో నేను మన పిల్లలకి, మన జిల్లా పిల్లలకి, మన రాష్ట్రం పిల్లలకి నేను ఉపయోగపడాలి అని చెప్పేసి మరి ఇక్కడ ప్రొఫెసర్గా పనిచేయడం, ఇక్కడే ఉండడానికి నిశ్చయించుకోవడం అనేది కూడా అభినందనీయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేకంగా మనందరి తరఫున మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. We wish him many years of professional success and family success too. అలాగే వారు మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చి మరి కొడుకుని మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి మరి దాంట్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి చూసి మా కొడుకును కూడా ప్రావీణ్యుడు చేయాలని చెప్పేసి అందరూ కళ్ళగంటాం. పుత్రులు ప్రతి ఒక్కరు కూడా తండ్రిగా మరి అందరూ కూడా కళ్ళగంటాం. కానీ దాన్ని సార్థకం చేసేందుకు అనిల్ కుమార్ గారిని నేను అప్రిషియేట్ చేస్తాను. డెఫినెట్గా ఇటువంటి కొడుకులకు వెళ్ళడం అనేది, ఇటువంటి కొడుకులు మన పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని చెప్పేసి కోరుకుంటూ, గత ప్రభుత్వం చేసిన దుశ్శాసన పాలనపై నగర ప్రజలు విసుగెత్తిపోయారని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. 18వ డివిజన్లోని శ్రీనివాసరావుపేటలో టీడీపీ ఇన్ఛార్జ్ కోవిలముడి రవీంద్రతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని కోరారు. వైసీపీ పాలనలో మహిళలు, చిన్న వ్యాపారులు సైతం తీవ్రంగా నష్టపోయారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. రానున్న రోజుల్లో నగరాభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ ఉప్పుతల సాంబశివరావు, ముత్తినేని రాజేష్, రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి, దాసరి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం పథకాలు కానివ్వండి, వారు అవలంబించిన తీరు కానివ్వండి, అత్యంత దాష్టికం, దారుణం. పథకాల పేరుతో ప్రజల్ని చాలా మోసం చేశారు. నవరత్నాలు అనగానే అందరూ ఆశపడ్డారు. ఏదో ఒక ఛాన్స్ ఇద్దామని ప్రజలందరూ అభిప్రాయపడ్డారు. వారి చిన్న అభిప్రాయానికి 5 ఏళ్ల పాటు నరక యాతన అనుభవించారు. ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క ప్రజలు కూడా ఎన్నో నష్టాలకి గురయ్యారు, ఎన్నో దారుణాలకి వారు గురయ్యారు, ఆత్మహత్యలకు గురయ్యారు, హత్యలకి గురయ్యారు. ఇలాంటి అరాచక ప్రభుత్వం నుంచి ప్రజలు ఎప్పుడెప్పుడు విముక్తి పొందాలా అని ఎదురు చూస్తున్నారు ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా కూటమే గెలుస్తుంది. ఖచ్చితంగా ఈ విజయం కూటమిదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ శివాలయంలో పనిచేసే అర్చకులు సాయి శర్మ, విజయ్ కుమార్ శర్మలపై జరిగిన భౌతిక దాడిని రాష్ట్ర బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ ఖండించారు. అర్చకులను కాళ్లతో ఎగిరితన్ని భౌతిక దాడి చేసిన వైసీపీ మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రశేఖర్పై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేసే వరకు, నిందితుడికి మద్దతు ఇస్తున్న ఆలయ ఈవో, కాకినాడ డీసీలపై చర్యలు తీసుకునే వరకు రాష్ట్ర అర్చక, పురోహిత, బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని సిరిపురపు శ్రీధర్ తెలిపారు. గత దీపావళి పండుగ రోజు రాత్రి గుడిలో ఉండే వాచ్మెన్ అర్చకులు ఇంటి పైన కత్తి తీసుకొని దాడి చేస్తే ఆ ఘటనని కంప్లైంట్ ఇస్తే అతని పైన ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అంటే ఒకే దేవాలయంలో గత 6 నెలలుగా అనేక సంఘటనలు జరుగుతుంటే దేవాదాయ శాఖ అధికారులు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా అని చెప్పి అడుగుతున్నాం. దేవాదాయ సలహాదారు రాజీలు చేస్తూ డబ్బులు వసూలు చేసుకునే పనిలో పడ్డాడా అని చెప్పి మరి దేవాదాయ శాఖ సలహాదారుని అడుగుతున్నాం. మరి ఇప్పటికైనా మరి అధికారులు కళ్ళు తెరిచి వెంటనే నిందితులైన సిరియాల చంద్రరావు అనే వైసీపీ కార్పొరేటర్ని, మాజీ కార్పొరేటర్ని తక్షణమే చట్ట ప్రకారం అరెస్టు చేసి నిందితుల పక్షాన దేవాదాయ శాఖ అధికారులు నిలబడాలి. లేకపోతే దేవాలయాల్లో అర్చక వ్యవస్థ సర్వనాశనం అయిపోతుందని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక మరి హెచ్చరిస్తుంది. 17వ వార్డ్ గాంధీనగర్ 7వ లైన్లో ముస్లిం మైనార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భీమనాథం భరత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో భారీగా పాల్గొన్న ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ పార్టీని గుంటూరు ఈస్ట్లో నసీర్కి ఓటేయండి, మీకు వర్క్ కోడ్తో సంబంధం లేదు. పెదకూరుపాడు మండలం లగడపాడు గ్రామంలోని శ్రీ మద్దిరావమ్మ అమ్మవారి పునఃప్రతిష్ఠ మహోత్సవంలో పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.